హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అరకు వెళ్ళడానికి ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం. 12కి అలాగే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇప్పుడు టైం 2 అయిపోయింది. వెళ్ళే వేళని మంచి ప్లేస్ చూసుకొని ఫుడ్ తినేసాం. పులిహోర ప్రిపేర్ చేశాను. జర్నీస్ టైంలో పులిహోర, రోటీస్ ఇవే బాగుంటాయి కదా, ఈజీగా ఎక్కడైనా తినేయచ్చు. ఫుడ్ తినేసి 2:30కి అలాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం. అరకు ఘాటి స్టార్ట్ అవుతుంది అనగానే మనకి ఈ అమ్మవారి గుడి ఉంటుంది. అరకు వెళ్ళడానికి వచ్చిన వారు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని అరకు ఘాటి జర్నీని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అరకు రోడ్స్ చాలా బాగా ఎక్స్టెండ్ చేశారు. ఒక 5 years బ్యాక్ అరకు ఘాటి ఎక్కాలంటేనే చాలా భయం వేసేది. ప్రెసెంట్ అరకు రోడ్స్ వల్ల జర్నీ చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. నార్మల్ గానే అరకు నేచర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ వెదర్ వల్ల దాని గ్రీనరీ డబుల్ అయింది. మేము చాలా సార్లు అరకు వెళ్ళాం, కానీ ఇప్పుడు వెళ్ళిన ట్రిప్ మాత్రం చాలా స్పెషల్ అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఈ వే చూసారా ఎంత బాగుందో. వైజాగ్, విజయనగరం, ఎస్కోట్ లో ఉన్న వాళ్ళకి రైనీ అండ్ వింటర్ సీజన్ లో విజిట్ చేయడానికి అరకు ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మన అరకు ఘాటి ఎక్కుతున్నప్పుడు మనకి చిన్న చిన్న టౌన్స్ వస్తాయి. అక్కడ మనకి ఏమైనా వాటర్, డ్రింక్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మెయిన్ ఘాటి స్టార్ట్ అయినప్పుడు మనకి టోల్ గేట్ వస్తుంది. ఇలాంటి ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేసినా చేయకపోయినా మళ్ళీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. చూడండి, ఏదో పెద్ద సూపర్ మ్యాన్ లో పోజ్ కొడుతున్నాడు. మీ పెట్స్ కూడా ఇంతేనా? మీ పెట్స్ లో ఎవరికైనా మన రియోలా నేచర్ లవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మనకి ఘాటి ఎక్కుతున్నప్పుడు చాలా మంకీస్ కనిపిస్తాయి. అవన్నీ ఎవరైనా ఫుడ్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇలా ఘాటి ఎక్కుతున్నప్పుడు మంకీస్ కి సైడ్ న వెహికల్ ఆపి ఫుడ్ పెడుతూ ఉంటారు. వెళ్తున్న వేళనే మాకు ఇలా మిల్కీ క్లౌడ్స్ కనిపించాయి. ఈ మిల్కీ క్లౌడ్స్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒక హెవెన్ లా ఉంది. వ్యూ చాలా బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. అరకు పైకి వెళ్ళిన తర్వాత మనకు స్టే గురించి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా రిసార్ట్స్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. వెళ్తున్న వేళనే మనకి కాఫీ, కబాబ్, స్వీట్ కార్న్ షాప్స్ ఉంటాయి. అరకులో ఇదొక కొత్త వ్యూ పాయింట్ పెట్టారు. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మెయిన్ వ్యూ పాయింట్ వస్తుంది. క్యాంప్ ఫైర్ సెట్ చేసుకుని స్వీట్ కార్న్ కబాబ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ స్వీట్ కార్న్ కొనడానికి వచ్చాము. ఎక్కడ ఉన్న స్వీట్ కార్న్స్ బాగున్నాయా అని చెప్పి చూస్తున్నాం. అన్ని తిరిగి చూసి ఫైనల్ గా ఈవిడ దగ్గరికి స్వీట్ కార్న్ తీసుకోవడానికి వచ్చాం. అక్కడ ఉన్న అలా 5 స్వీట్ కార్న్ సెట్ మనకి 50 రూపీస్కి ఇస్తున్నారు. ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం. ఘాటి ఎక్కి ఇవన్నీ ఐటమ్స్ తీసుకునేసరికి మాకు నైట్ అయిపోయింది. నార్మల్ గా వైజాగ్ టు అరకు 4 hours జర్నీ ఉంటుంది. ఫైనల్ గా అరకు అయితే రీచ్ అయిపోయాం. ఎక్కడికైనా రిసార్ట్స్ లో, హోటల్స్ లో ఉండకుండా ఇలా బయట క్యాంపింగ్ చేసుకోవాలంటే మనం అరకు వెళ్తున్న వేలోనే మనకి ఇలా సైడ్ న క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్టే చేయడానికి టెంట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము ఇంటి నుంచి 12కి స్టార్ట్ అయితే అరకు రీచ్ అయ్యేసరికి 6:33 అయిపోయింది. దాని పక్కనే ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది.
అరకు గోల్డ్ కాఫీ దగ్గర కాఫీ తాగేసి రూమ్ కి వెళ్ళిపోయాం. మార్నింగ్ నుంచి బయటకు వచ్చి చూడగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఆ రూమ్ దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఈ ట్రీ. ఈ కూల్ వెదర్ లో బ్రీజ్ వల్ల ఇంకా ఆ ట్రీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మా రూమ్ బయట ఇలా మినీ గార్డెన్ కూడా ఉంది. దాంట్లో వెజిటేబుల్స్, ఫ్లేవర్స్ అన్ని పెంచుకుంటున్నారు. మాకు మెయిన్ లక్ ఏంటంటే రిసార్ట్స్, హోటల్స్ కాకుండా మాకు హౌస్ లాంటి రూమ్స్ దొరికాయి. మనకి రిసార్ట్స్ లో, హోటల్స్ లో ఏంటంటే కుక్ చేసుకోవడానికి అవ్వదు, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. సో మనకి క్యాంపింగ్ టెంట్స్ గానీ ఇలాంటి హౌసెస్ గానీ అవైలబుల్ గా ఉంటే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అంటే మేము పర్సనల్ గా బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. సో కుకింగ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకొని మేమే కుక్ చేసుకున్నాం. అరకు లాంటి ప్లేసెస్ లో మనం బయట తినేకన్నా మనకి మనం ఇలాంటి ప్లేస్ లో కుక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము రణజిల్లేడు వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్ నుంచి 2 to 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి రణజిల్లేడు వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్లే వే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరు అరకు వెళ్ళినా ఈ ప్లేస్ కి వెళ్ళే మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వేలో మనకి మంచి పిక్స్, వీడియోస్, రీల్స్ చాలా బాగా వస్తాయి. ఈ ప్లేస్ లో రీల్స్, వీడియోస్ అన్ని తీసుకునే తర్వాత స్టార్ట్ అయిపోయాం. మనకి వెళ్తున్న వేలోని రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇలా బోర్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం 5 minutes ట్రావెల్ చేస్తే మనకి పార్కింగ్ ప్లేస్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్ కి రీచ్ అయిపోయాం. మనం వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెహికల్స్ తీసుకెళ్ళాం. సో అక్కడే పార్కింగ్ చేసి అండ్ ఈ ప్లేస్ నుంచి మనం 1 kilometer బై వాక్ వెళ్ళాలి. వన్ కిలోమీటర్ బై వాక్ ట్రావెల్ చేసిన తర్వాత మనం వాటర్ ఫాల్స్ కి రీచ్ అయిపోయాం. మేము వాటర్ లో ఆడుకుందామని చెప్పి రెడీ అవ్వకుండా క్యాజువల్ వేర్ లోనే వచ్చేసాం. మనకి వాటర్ ఫ్లో పైనుంచి వస్తుంది. మనకి కిందన సీనరీ ఉంటుంది, పైన కూడా సీనరీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఫిషెస్ పెడదామని ట్రై చేస్తున్నారు. కింద వాటర్ ఫాల్స్ కన్నా పైన ఉన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. కానీ పై వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి వే చాలా డేంజరస్ గా ఉంది. నేను పై వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆ రూట్ చాలా డేంజర్ గా ఉంది. అయితే అడ్వెంచర్ చేసి పైకి వెళ్ళాలి అనుకుంటే చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఫ్యామిలీ అండ్ పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం పైకి వెళ్ళడానికి రిస్క్ చేయకండి. చాలా కష్టపడి పై వరకు రీచ్ అయిపోయాం. కానీ పైన ఇంత మంచి వ్యూ అండ్ ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళి చూసిన తర్వాత మినీ స్విమ్మింగ్ పూల్ లా ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అయిన తర్వాత మా ఎక్సైట్మెంట్ అయితే అస్సలు ఆగట్లేదు. ఇక్కడ వెదర్ చాలా కూల్ గా ఉండడం వల్ల వాటర్ లో కాలు పెట్టగానే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మేము ముగ్గురం అయితే వాటర్ లో తడవలేదు. మా కజిన్స్ ఇద్దరు వెళ్ళి తడిచారు. చూడండి ఎలా ఫ్రీజ్ అయిపోతున్నారు. అండ్ వాటర్ ఫాల్స్ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ ఏంటంటే పైనుంచి ఇప్పుడు కిందకి దిగాలి. పైకి ఎక్కడానికి ట్రై చేసాం, కొంచెమైనా పర్లేదు. కిందకి దిగడమే ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. చిన్న వాటర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కింద వరకు వెళ్ళాలి. దిగడానికి మేము పడే కష్టాలు చూడండి. ఎవరైనా పైకి వెళ్ళాలనుకుంటే స్లిప్పర్స్ వేసుకొని మాత్రం పైకి వెళ్ళొద్దు. వెళ్ళే వేలో చాలా స్టోన్స్ ఉండడం వల్ల మన కాలు ఎక్కువ స్లిప్ అవుతుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ తో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా.
అండ్ ఇంకా మేము ఏ ప్లేస్కి వెళ్ళామో, ఎక్కడ క్యాంపింగ్ చేసామో డే 2 వ్లాగ్ లో అప్లోడ్ చేస్తున్నాం. తప్పకుండా వెళ్ళి చూసేయండి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hope you guys all enjoy this video and don't forget to watch day 2 vlog. And thank you for watching our videos.